పాలు కావాలంటే పాల ప్యాకెట్ కొనుక్కుంటే సరిపోతుంది కానీ ఓ బర్రెని కొనుకొచ్చి దానికి గడ్డేసి కుడిది పెట్టి దానికో పాక కట్టి పాలు విండుడెందుకు అనుకుంటారు చాలా మంది. కానీ విశాఖపట్నంలో గంజాయి కొట్టే కొంతమంది గంజాయి వాళ్ళు మాత్రం గట్టే ఉన్నారు. అంగట్లో కొనుక్కుంటే పైసలు ఖర్చు అవుతాయి అనుకున్నారో ఏమో కానీ పడావు పడ్డ జాగల ప్రయోగాత్మకంగా గంజాయి చెట్లు సాగు చేస్తుర్రు. బంతిపూల లెక్కనే ఎంత మంచిగా ఉన్నది చెట్టు, ఏపుగా పెరిగింది కదా. ఏ ఎరువులేసి పెంచింది లేదు, పురుగు మందులు కొట్టింది లేదు, సహజ సిద్ధంగా వండిన గంజాయి చెట్టు. విశాఖపట్నం జ్ఞానపురం రాసవీధి ఏరియాల రహదారి పక్క పొంటే పూల మొక్కలు కానొచ్చినట్టు కానొచ్చినాయట. నడిండ్ల గంజాయి చెట్లు ఏంద్రు అని చెప్పి కొంతమంది పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టిర్రు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఈ చెట్టు గంజాయిదేనా కాదా, పిచ్చి మొక్కన, బంతిపూల చెట్ట అని ఆకులు తెంపి శాంపిల్స్ను ల్యాబ్కు పంపిరట. ఇక చెట్లను సీజ్ చేసిరు. ఈ చెట్లు ఈయనే ఉన్నాయా ఇంకెక్కడన్నా వేస్తున్నారా చుట్టుముట్ట అని కూడా చూస్తున్నారట. చూడురి మరి ఈడ ఎవరన్నా ప్రకృతి ప్రేమికుడు చెట్లు పెంచాలన్న కాయిస్తోటి ఏ చెట్టు అయినా చెట్టే కదా అని ఇత్తులు తెచ్చి ఈడ జల్లిపోయిండా, లేదు ఎవరు తిండి వాళ్ళే సంపాదించుకోవాలన్న స్ఫూర్తితోటి నేను కొట్టే గంజాయిని నేనే వండించుకుంటా అని ఆత్మనిర్భరంతో ఆలోచన చేసి ఈ పని చేసిండా అన్నది పోలీసు వాళ్ళు కనిపెడుతున్నారట. ఇప్పుడు ఆంధ్ర పోలీసు వాళ్ళు